హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నాయన, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవ స్తోత్రం నాయన. ఆయన నీకు స్తుతులు అర్పిస్తాం. మా స్తుతి మీద ఆశ గొప్ప దేవ స్తోత్రం నాయన. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించిన ప్రభావ. ఇదిగో పాటలు ఆరాధన నాయన, మీ ఆత్మను కుమ్మరించిన స్తోత్రంలో ప్రతి ఒక్క బిడ్డను తాగిన స్తోత్రం ప్రభావ. ఇదిగో తండ్రి, మీరు ఇప్పుడు దాకానైనా మమ్మల్ని నాయన కాచి కాపాడారు. మా కుటుంబాలకు దొరకనైనా కాచి కాపాడారు, సజీవులు ఉంచారు. ఆయన పాటలు ప్రార్థనలో ఆరాధనలో తోడుకున్నారు. వాక్యం చెప్పబోతున్న ప్రభా, ఈ వాక్యం మేము కానీ ప్రభా మాలో పరిశుద్ధాత్మ మీరు మాట్లాడండి. ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. నాలో నాయన మీ దాసులను మీరు వాక్యం మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభా మాకు స్వార్థంగాను మా స్వనీతిని ఆధారం, మా సుబుద్ధిని ఆధారం చేసుకొని మేము వాక్యం చెప్తాం ప్రభా. మీరైతే పరిశుద్ధాత్ముడా, ఇదిగో మాకు ఏది కావాలో దాన్ని మీరు బోధిస్తారు. ఇదిగో మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడను కాక నేను నాతో కూడిన ప్రతి బిడ్డనైనా మీ వాక్యాన్ని ఇదిగో తండ్రి ఆత్మను పొందుకుని కదా వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి, బుద్ధిని దయచేయండి ప్రభా. ఇదిగో మీరు వాక్యం ఏంటంటే మాకు ఏక మనసు కలిగినట్టు కృపను గ్రహించండి. ఇదిగో ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి మంచి నానబడిన నూరంతల బలమందు మీ సన్నిధికి వస్తాం. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని ఎత్తుకుపోతున్న అపవాది యేసునామమున నేను బాధిస్తున్నాను. యేసునామమున అడుగుతాం తండ్రి, ఆమేన్. 17వ అధ్యాయము ఆదికాండము 1, 2, 3, 4 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికమైన సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుటకు రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉంటున్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అయితే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడారు. మీరు జాగ్రత్తగా మరి ప్రతిరోజు మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు. మరి మనం వింటున్నప్పుడు అంట ఎలా అంటే ఏక మనస్సు కలిగిన మన ఆలోచన ఎలా ఉందంట దేవుని వాక్యం వైపు ఉండాలి. హల్లెలూయా. నాకేం చూడండి, మన ఆలోచన ఎక్కడ ఉండాలంట వాక్యం వైపు, అంటే దేవుని వైపు. వాక్యం వైపే ఉండాలి. మనం కొంచెం అక్కడ ఇక్కడ చూసినా, పక్క వారికి చూసినా, లేకపోతే మన ఆలోచన ఇంకెక్కడ ఉందా, మన అవసరాల నిమిత్తము, మన శోధన వేదన నిమిత్తం కనుక ఆలోచించినట్టయితే నీవు పొందుకోవాల్సిన ఆ స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, లేకపోతే ఆశీర్వాదం కావచ్చు, దీవెనలు కావచ్చు, మరి అభిషేకం కావచ్చు, మారు మనసు కావచ్చు, వాటన్నిటినీ కోల్పోతాం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మాట్లాడటం మొదలుపెట్టాడో మనం అన్నిటినీ మన మైండ్ నుంచి తీసేయాలి. ఇంకా ఏమన్నా ఉంటే తీసేసుకొని మీరేం చేయాలంటే ఇదిగో ఆ వాక్యం కోసం ఎదురు చూడండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడండి, వినండి, గ్రహించండి. హల్లెలూయా. మరి యోహాను ప్రకటన గ్రంథంలో రాసినట్టుగా చెవులు ఉన్నవారు విందురుగాక, చెవులు ఉన్నవారు విందురుగాక అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు ఈ మధ్య కాలంలో చెప్పుకున్నట్టుగా దేవుడుతో మనము నిబంధన చేసుకునే విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటవచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడే నిబంధన చేశాడట. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు నిబంధన చేశాడంట. ఎవరితో నిబంధన చేశాడంటే అబ్రహాముతో నిబంధన చేశాడు.
కాబట్టి తను ఏదైతే ప్రభు చెప్పాడో మరి ఇస్సాకును నీకు అంటే నీకు సంతానం కలుగుతుందని చెప్పాడో ఆ మాట ప్రకారము ఏం చేశాడ దేవుడు ఇస్సాకునిచ్చాడు. హల్లెలూయా. దానికి ముందుగా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే అబ్రహాముకి 99 ఏళ్ళు వాడైనప్పుడంట యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. హల్లెలూయా. నా సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? నిందారహితుడిగా ఉండాలా. అంటే నీవు ఏ నింద ఉండకూడదు. మీ పిల్లలకి ఎవరైనా ఐపీఎస్ ఐఏఎస్ మరి చదువుతున్నప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంటికి ఎంక్వైరీ పంపిస్తారు. వీరి కుటుంబం ఎలాంటిది అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరు మంచివారా చెడ్డవారా, వీళ్ళు ఎలాంటి వారు అని చెప్పేసి ఏం చేస్తారంట ఎంక్వైరీకి పంపిస్తారు. ఆ ఎంక్వైరీలు ఏమన్నా వీరి మీద కేసులు ఉండకూడదు. ఇంట్లో ఎవరి మీద కేసు ఉండకూడదు. వారు గొడవల మనుషులు ఎవరు సాక్ష్యాలు చెప్పకూడదు. వారు ప్రజలకు అన్యాయం చేస్తారు అని ఎవరు సాక్ష్యం చెప్పకూడదు. ఎలా ఉండాలంటే మంచివారు, ఈ కుటుంబం చాలా మంచిది అని సాక్ష్యం చెప్పేటట్టుగా మనం ఉంటేనే ఆ ఉద్యోగం వారికి వస్తుంది. చదువుకున్నాడు, పాస్ అయ్యాడు, టెస్టులు పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు, పోస్ట్ వచ్చింది. కానీ దాంట్లోకి వెళ్ళాలంటే ఆ పోస్ట్లోకి వెళ్ళాలంటే అదొక్కటే సరిపోదు. అతను వెనక బ్యాక్గ్రౌండ్ని చూస్తారు. హల్లెలూయా. ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరిని? తల్లిదండ్రులు కూడా. ఎక్కడ డైరెక్ట్ ఇంటికి వెళ్ళరు, ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకుంటారు. సర్పంచుల దగ్గర నుంచి ఆ ఇంటి చుట్టుపక్కల వాటి నుంచి ఎంక్వైరీ చేసుకుంటారు. వీరికి ఎవరికి విరోధులు ఉండాలా అని కూడా విరోధులు ఉన్నారు అని కూడా ఎంక్వైరీ చేస్తారు. హల్లెలూయా. అలాగే మనమంట అని అబ్రహాంతో చెప్తాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి ఏమన్నాడంట? నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. అలాగా నడుచుకుంటే నేను నీతో నిబంధన చేస్తాను. ఈ తండ్రి నుంచి నేను పిలిచినప్పుడు ఎలాగైతే వచ్చావో అదే విధంగా నడుచుకుంటే కదా ఎప్పటికీ నీవు ఈ భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉన్నంట ఏ మాత్రం చిన్న నిందపడకూడదు, మచ్చ ఉండకూడదు, డాకు ఉండకూడదు, నీతిగాను బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. అందుకనే మనం ఈరోజు కూడా అబ్రహాము సంతానం 12వ అధ్యాయం చెప్పాడు ఏమన్నాడట? అబ్రహామా భూనివాసి ఏమన్నాడట? ఇదిగో నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళి భూమి యొక్క సమస్త వంశములను నీ యొక్క ఆశీర్వదిస్తానంట. సమస్త వంశములను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం. ఎలాగంట? మనం యేసుక్రీస్తు రక్షణ పొందామంటే మనం కూడా అబ్రహాము వంశంలో పడ్డట్టే. హల్లెలూయా. అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో, ఏ దేవుని అయితే నమ్మి బయటకు వచ్చాడో, ఏ దేవునితో అయితే కలిసి జీవించాడో ఆ దేవుడి దగ్గరే మనం ఇప్పుడు నివసిస్తున్నాం. ఆ దేవుని సన్నిధిలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము అబ్రహాము సంతానం. అంటే మనలో ఎలాంటి మచ్చ డాకు నింద ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు. మనం నీతి మందులు మనం చెప్పుకోకూడదు, ప్రభు చెప్పాలి. నేను గొప్పవాడిని నేను చెప్పకూడదు, ప్రభు చెప్పాలి. నువ్వు గొప్పవాడిని నువ్వు చెప్పకూడదు, ప్రభు చెప్పాలి. అందుకే ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చేశారు? చుట్టుపక్కల ఉండదంట ఎవరు పెద్ద వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళు అడగ వచ్చి వేరే వాళ్ళు అడుగుతారు వాళ్ళ గురించి చదువులో. కానీ ప్రభు ఏమంటున్నాడంటే
నీవు నిందారహితుడు ఉండు. ఎందుకంటే సమస్తాన్ని చేసిన ఆయన కాబట్టి ఆయన ఎవరిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. మనుషుడు తన హృదయం నుంచి ఎంచుకున్నది గొప్పగా ఉంటుంది, వాడికి కరెక్ట్గా ఉంటుంది. కానీ ప్రభు అంట హృదయాన్ని పరిశీలిస్తాడంట. నీ హృదయంలో ఉన్నది కనిపెడతాడు. మన తల వెంట్రుకలు ఎన్నుండి తెలుసంట, మన అవయవాలు ఎన్ని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనే కదా లెక్కేసి పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఏదైతే ఆ రోజు నిబంధన చేశాడో అదే నిబంధన ప్రకారం ఎప్పుడేం చేసింటే సమస్త వంశములను, భూమిలో యొక్క సమస్త వంశమును ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరికైతే ఆ పిలుపు వినపడుతుందో, ఎవరైతే ఆ పిలుపు విని గ్రహించి ఆ పిలుపుకు లోబడినారో వారందరూ రక్షణ పొంది ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా. తర్వాత ఈ నిందల విషయం తర్వాత మాట్లాడుతాం, ఇప్పటి కాలం గురించి. కానీ అబ్రహాం గురించి ఇక్కడ మాట్లాడతాం, ఆయనకి ఇచ్చిన వాగ్దానం గురించి. ఆయన ఏం చేస్తాడంటే ప్రభు అంటే వాగ్దానం చేసుకుంటాడు. అలాగే మనము కూడా వాగ్దానం ప్రకారం జీవించాలి. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అనేది నిలబెట్టుకున్నాడు. మరి భూమి మీద ఎక్కడున్నా సరే మనల్ని ఎక్కడో ఉన్న వారిని నశించుకోవాల్సిన వారిని నరకంలో పోవాల్సిన ప్రభు పిలుచుకున్నాడు. రక్షణ పొందుకున్నాం, మన పరలోక రాజ్యం వచ్చాడు. అంటే ప్రభు అబ్రహాం మన తండ్రి, పితరుల తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి. మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. అబ్రహాం సమర్పించుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మరి కొత్త నిబంధనలో వచ్చినప్పుడు పౌలు కూడా అపోస్తుల్లో కూడా ఏం చేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అపోస్తులను, పౌలును, మరి ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టి మరి యేసు ప్రభుని వెంబడించారు. సమర్పించుకున్నారు, అందరూ నిబంధన చేసుకున్నారు ప్రభుతో. ఆయన చెప్పిన మాటలు, బోధన బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి ఏం చేసింట ఆయన శిష్యులు ఆయనతో నిబంధన చేసుకున్నారు. ప్రభా మేము వస్తాం. పేదలు ఏమంటాడు, ప్రభా నేను సామాన్యంగా సిద్ధమే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా అంటాడు. తర్వాత అబద్ధం ఆడాడు, తర్వాత పక్కన పెట్టాడు. ఆయన ఏమంటాడా, ప్రభా నేను విడిచిపెట్టను. కానీ ఆ మాట ప్రకారమే ఆ రోజు వరకు ఎవరైనా భయపడతారు, కానీ ఆ మాటని దేవుడు పట్టుకున్నాడు కాబట్టి విడిచిపెట్టలేదు. పేతురుతో పాటు శిష్యులు అందరూ అంటారు ఆ మాట. 11 మంది అంటారు, ఏమని, ప్రభా నేను విడిచిపెట్టం, మేము విడిచిపెట్టాం. 12 మంది అంటారు. 12 మంది అంటారు, మేము విడిచిపెట్టాం ప్రభా. తర్వాత ఒక అతను చనిపోతారు, మేము విడిచిపెట్టాం ప్రభా, నేను మా ప్రాణం పైన విడిచిపెట్టాడు. వాళ్ళందరూ అంటారు కదా, ఆనందంగా ప్రభా అంటాడు, ఏ పేదలు నువ్వైతే 3 సార్లు చెప్తావు, కొడుకు ముందే నువ్వు 3 సార్లు నాకు తెలియదని అబద్ధం మాట్లాడతావు. అలాగే జరిగింది. కానీ వారు ఏదైతే ఫస్ట్ పలికిన పాట ఏదైతే ఆ మాట అయితే ఉందో ఆ మాటను దేవుడు ఏం చేశాడంట, జరిగించేలా చేశాడు. ఎలాగంట, తను చనిపోయి తిరిగి వచ్చి నాకేం చేశాడంటే వారి ద్వారానే దేవుని కోసం ప్రాణాలు అర్పించేంతగా చనిపోయారు. అంటే అంత ఇదిగా దేవుని సేవ చేస్తారు. అంటే నిబంధన చేసుకుంటారు. ఏ మాట అయితే పలికారో ఆ మాటని దేవుడు ఏం చేశాడు, నెరవేర్చాడు. మనం పలుకుతుంటాం, బాధలు ఉన్నప్పుడు కొన్ని పలుకుతాం, సంతోషం ఉన్నప్పుడు కొన్ని పలుకుతాం. హల్లెలూయా. నువ్వు బాధలో ఉండి పలికినా, సంతోషంలో ఉండి పలికినా ఆయన దగ్గర పలికేటప్పుడు ఆలోచించి పలకాలి. పలకొద్దని కాదు, పలికితే మంచిదే. కానీ పలికినాక ఏమైందంటే ఆయన కబక్క రాసి పెట్టుకుంటున్నాడు. అనేది కబక్క రాసి పెట్టుకుంటాడు. అమ్మ, అన్న, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, అయ్యా, పౌలు, కొర్నేలి, తిమోతి, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి కదా మనకి. ఆయన టక్కన రాసి పెట్టుకున్నాడు. నువ్వు ఈ మాట అన్నావు కదా, రాసి పెట్టుకుంటాడు. ఇక ఉంటుంది, ఇక నువ్వు చేసిన మాట ఏదైతే ఇస్తావో దేవుడితో, నువ్వు ఏదైతే మాట పెట్టుకున్నావో ఆ మాటనైనా రెడీ చేసి పెట్టుకుంటాడు. హల్లెలూయా. అయితే ఆదికాండము 15వ అధ్యాయం 12వ అధ్యాయం 13, 14
10 నుంచి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని వాడివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాములకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము వారి అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పింది? నేను ఆమెను నా భార్యగా చేసుకుంటునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసేది. అంటే 9వ రాయబడింది, అబ్రహాము ఇంకా ప్రయాణం చేసు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అంటే ఆ ప్రయాణంలో ఏమైందంటే ఆ దేశంలో కరువు వచ్చిందంట. హల్లెలూయా. ఇక ఐగుప్తు దేశం అంటే అక్కడికి వచ్చేసాడు. ఆ సమయంలో ఆ కరువు వచ్చే సమయంలో ఐగుప్తు దేశం వచ్చాడు. అక్కడ కరువు పరిపాలిస్తుంది. అయితే అక్కడ వాళ్ళు ఫరో అంటే ఐగుప్తులు మూర్ఖపు జనం కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు ఎవరన్నా ఆమె సౌందర్యవతి అంట, ఎవరైనా సరే అడిగినప్పుడు నువ్వు నా శరీరంలో అని చెప్పు. సరే అది అలా నడిచినప్పుడు మరి ఫోర్ ఏం చేస్తాడా, ఆమె చేయి పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతనికి, అతని ఇంటి వారికి, ఆ పని వారికి అందరికీ బాధలు కలిగేస్తాడు దేవుడు. తర్వాత ఆయనకి అర్థమైపోయింది, వీరు గొప్పవారు, మీరు గొప్పవారి ఆయనకి అర్థమైపోయింది. వీరు నీతిమంతులు అని అర్థమైపోయి అంటున్నాడు, ఈమె నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు? నా సహోదరుని ఎలా చెప్తున్నావు అంటున్నాడు. విషయం అది కాదు. ఇక్కడ ఏం చెప్పకూడదంటే, అంటే ఫరో రాజుల చేతిలో చిక్కితే కూడా దేవుడు ఏం చేశాడంట, విడిపించాడు. అంటే దేవుడు పిలిచాడు. ఆ పిలుపు ప్రకారం ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఆ కరువు వచ్చినప్పుడు కరువు వచ్చింది కాబట్టి నీ ఇంటిని నన్ను నింపుతానని నేను చెప్పలే. ప్రభు చూస్తున్నాడు ఏం చేస్తాడా అని. ఆయన ఏం చేస్తుంటే వెళుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రదర్శనకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరువు వచ్చింది ఆ రాజ్యంలో. ఇక అక్కడ ఆ రాజు తన వైపు చూసినప్పుడు తన భార్య వస్తుంది. ఆ ఫరో దగ్గర నుంచి ఆ భార్య భర్తని రక్షించాడు. దేవుడు విడిచిపెట్టలా. పిలిచాడు కదా, మానవులకు వచ్చిన కష్టాలు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టలేదు. మానవులకు వచ్చిన కష్టాలు కరువు వచ్చినాయి, కానీ కరువులో నిలబడతాడని లేదని ఆయన చూస్తున్నాడు. మరి ఫరో ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కానీ దేవుడు కూర్చోలేక వారిని విడిపించాడు. ఫరో రాజు భయపడ్డాడు. ఒక వ్యక్తిని కొట్టుకోవడానికి, ఒక వ్యక్తిని బాధ పెట్టాలంటే రాజు పెద్ద విషయం కాదు. రాజ్యాన్ని బాధ పెట్టగల అధికారం కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టలేక అంటాడు, ఏంటి ఆమె నీ భార్య చెప్పలేదు అంటాడు. అంటే దేవుడు వారి పక్షాన ఆయన విడిచిపెట్టలే. అందుకనే ఇలాంటి విశ్వాసం మనకు ఉంది కాబట్టే ఆయన ప్రతిజారి, ఇదిగో ఈశ్వరుని వల్ల నీ సంతానాన్ని నేను విస్తరం చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం నేను చేస్తాను, నువ్వు బాధపడకు అని చెప్తూ వచ్చాడు. అక్కడి నుంచి వచ్చినాక ఆయన ఏం చేశాడంట, నిబంధన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? నిబంధన చేస్తున్నాడు. అంటే వారి ప్రవర్తన ఎలా ఉందంట? నీతిగా ఉన్నది. ఎలా ఉందంట? అతనికి
నీతిగా ఉందంట. 15 అధ్యాయంలో చెప్తున్నాడు ఎవరంట 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ఏం చేశాడు? నీతిగా ఏంటంటే అబ్రహాము నీతిమంతుడని తీర్పు తీర్చేసే దేవుడు. అంటే మెచ్చుకున్నాడు. తీర్పు అంటే తీర్పు కాదు, మెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంట? నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడే అబ్రహాముతో నిబంధన చేసేసాడు. ఇక్కడ ఏమన్నాడంట? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడైయుండుము. 17వ అధ్యాయం, నాకు నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిబంధన అంటే 7వ వచనం చదువుదాం. 17, నేను నీకును నీ తరువాత నీ సంతానముకును దేవుడై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములను నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచాను. నీతోనే కాదు, నీ సంతతి వారితో, సంతతి వారితో. ఫస్ట్ చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఏమన్నాడంట? భూమి యొక్క సమస్త వంశమును నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టే నేను ఆశీర్వదిస్తాను అందరినీ. అదే చెప్తున్నాడు. నీతోనే కాదు ఈ నిబంధన, నీ సంతానంతో ఈ నిబంధనని స్థిరపరుస్తాను. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా రక్షణ పొందిన మనం అందరం కూడా ఎవరంటే అబ్రహాము సంతానమే, దేవుని బిడ్డలు మనం అందరం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముని ఎలాగైతే మాదిరి తీసుకోవాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం వలె ఉండాలి ప్రభా, అబ్రహాం వలె జీవించాలి, అబ్రహాం విశ్వాసం కావాలి, అబ్రహాం లాగా ఉండాలి అంటే ఎలా ఉండాలంట? నిందారహితంగా ఉండాలంట. అప్పుడు దేవుడు చేసిన నిబంధన ప్రకారం ఆయన చేసినట్టు మనం ఆయన పిలుచుకున్నాడు. ఆయన సంతానంతో ఎంచబడి ఉన్నాం, పిలుచుకున్నాడు. మనం ఆయనతో నిబంధన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మనం దేవుని నమ్ముకున్నా కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి చాలా ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయంటే ఆ నిబంధనలు మనం లేవు. అంటే ఎలా లేవయ్యా నిబంధనలు అంటే ఆయన నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటున్నాడు. అంటే మనం పొరపాట్లు చేసామన్నమాట. మనకి సమస్యలు వస్తాయి. అబ్రహాముకు వచ్చేవాడు ఏమన్నా తీసేస్తున్నాడు అప్పటికప్పుడే. తన భార్య ముట్టాలంటే ఎవడో ముట్టలేకపోయాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ముట్టలేకపోయాడు. హల్లెలూయా. అలాగే 20వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం చదువు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశములలో నివసించి గేదారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను వచ్చి ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గేదారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడులో కూసుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును అతను చేయుదువా? ఈమె నా చెల్లులని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితని నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే 17వ వచనం కూడా చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను
అతని దాసదాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఈ గెరారు రాజు అంటే గెరారు దేశంలో ఉన్న రాజు ఏంటంట, మళ్ళీ అబ్రహాము మళ్ళీ ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏం చేసిండంట, మళ్ళా ఈ దేశంకి వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఉండాల్సి వచ్చింది. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందంట, సేమ్ సిచ్యువేషన్. మళ్ళా పరో దగ్గర ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేశారు, ఏమి నా చెల్లు అని చెప్పడం వల్ల జరిగింది. కానీ అబీమెలెకు రాజు కంట మరి దేవుడు స్వప్నం ముందు కనిపించి ఆమెని ముట్టవద్దు, ఏం చేశాడంట ఆయన, నువ్వు ముట్టవద్దు, ముడితే సస్తావు అని చెప్పాడు. ఏమన్నాడంట, ముడితే చచ్చిపోయిన వాడు సుమా అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు అక్కడే. ఏమన్నాడంటే రాజు అంటున్నాడు, అందుకు దేవుడు రాజు అన్నాడంట, ప్రభా నేను యథార్థంగా నేను ఈ పని చేసింది కానీ నేను కావాలని దోషం చేయలేదు ప్రభా అన్నాడు. అందుకు ప్రభు అన్నాడు, దేవుడు అవును నువ్వు యథార్థ హృదయంలో చేసేటివి నేను ఎరుగుతున్నాను, మరియు నువ్వు నాకు విరోధం పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డగించి తిని. హల్లెలూయా. రాజుకు ఎంత అవకాశం ఉన్నా కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రభువే ఏం చేశాడంట, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడంట. కాబట్టి మనకున్న ఇందాక చెప్పాను కదా మీకు, మనకు వచ్చిన ఈ సమస్యలను బట్టి, ఈ వేదన శోధనలు బట్టి, ప్రతి విషయాన్ని బట్టి ఏం చేయాలంటే మనమే ఆయనతో ఇప్పుడు నిబంధన చేసుకోవాలి. ప్రభువా ఎదుగో, ఆ రోజు అబ్రహాముతో నిబంధన చేస్తూ ఆయన ఎలా ఉండాలని చేశాడంట, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై జీవించాలి బ్రతికినంత కాలం. ఆయనకిచ్చిన మాట ప్రకారం నీవు మమ్మల్ని అందరం రక్షించావు, కానీ మేము పొరపాటు చేసాం. మాకు వచ్చిన శ్రమలు అబ్రహాము సమస్య చేశాడ, దేవుడే ఏం చేశాడ, ఆమెను ముట్టనీయలేదంట. వెంటనే ఆ రాజు కుటుంబానికి ఆ దాసీలంతా కూడా ఏం చేశాడు, ఆయన గర్భాలు మూసేశాడంట. అబ్రహాముని సారాన్ని బట్టి రాజు సారాన్ని చూసాడ. కానీ అబ్రహాము అంటాడు, మళ్ళా అతడు నా ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుతావు, కాబట్టి ఆమెను పంపించేసేయి. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడంట, ఆమెని పంపించేసేసాడు. మరి అబ్రహాము వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంట, ఆ రాజు భార్య గర్భమును అక్కడ ఉన్న దాసదాసీల గర్భమును మొత్తాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నిబంధన చేసుకున్నా విడిచిపెట్టాడు, మనం నిబంధన చేసుకున్నా విడిచిపెట్టాడు. ఆయన చేసిన నిబంధనకి ఈ అబ్రహాము కట్టుబడి ఉన్నాడు కాబట్టే ఆయన ప్రతి చోట కూడా ఆయన రక్షిస్తూనే ఉన్నారు. వారిద్దరిని భార్య బిడ్డలు రక్షిస్తున్నారు. తర్వాత హాగరు వచ్చేసరికి మరి మధ్యలో ఎంటరైన హాగర్ను కూడా దేవుడు రక్షించాడు. ఉన్నారు కదా, హాగర్ను కూడా ఆయన రక్షించాడు. హల్లెలూయా. ఆదికాండం 21 8 నుంచి చదువు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టును, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్నాడు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను, ఇస్సాకు వలన అన్నది నీ సంతానం అనవలను, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతనికి కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమె పంపివేసాను. ఆమె వెళ్ళి
బేర్షెబ అరణ్యంలో అటు ఇటు తిరుగుచున్నాను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి వేర్చాను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుండా ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను. మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిథిని నీళ్లతో నింపి చిన్నవాడికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవాడికి దూరై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం నుండి పిలుగాడాయి. ఆమేన్. హల్లెలూయా. 11వ వచనంలో చెప్తున్నాడు అన్నమాట. ఏమంటాడంట, ఆయనను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాడు. ఈ శారా ఉండి ఉండలేక తెచ్చిపెట్టుకుంది. అయినా సరే ప్రభు ఏమంటున్నాడంట, అతను కూడా నీ సంతానమే, ఇస్సాకే నీ సంతానం పడుతుంది కానీ హాగరుకు పుట్టిన ఈ ఇష్మాయిల్ కూడా నీ సంతానమే, నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఇష్టమైంది కాబట్టి వారిని నేనే విడిచిపెట్టాను. కాబట్టి నువ్వు భయపడకు ఏంది అని 18వ వచనంలో చెబుతాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో. హల్లెలూయా. అంటే అబ్రహాముని ఏ బాధ కూడా రాని కూడా చూసుకుంటున్నాడు ప్రభు. అబ్రహాముకి బాధ రానిట్లా. మొట్టమొదటిసారి శారదా బాధలు పెట్టి తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు ప్రభుత్వం వచ్చి పంపించింది. మరి ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడేం చేసిందంట, అబ్రహాంకి చెప్పేసింది, నువ్వు పంపించేసి వాళ్ళని బయటికి, ఇప్పుడు పోయిన వాళ్ళకి పంపించేయి అని చెప్తుంది. 10వ వచనంలో ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టము. కానీ ప్రభు అన్యాయసులు కాదు. అందుకే ఆయన జనాంగం కాకపోయినా కానీ మనల్ని ఈరోజు ప్రభు మరి అబ్రహాంతో చేసిన నిబంధనని తీసివేయకుండా పాపులుగా మనం పిలువబడుతూ దేవుని దృష్టికి మరి నరకాగ్నిలోకి వెళ్తున్న మనల్ని కూడా దేవుడు ఏం చేసింటే, అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం భూమి యొక్క సమస్త మంచిని నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానని ఆ రోజు నిబంధన చేశాడు. ఆ చేసిన నిబంధనని దేవుడు నెరవేర్చాడు. మనం రక్షించబడ్డాం ఈరోజు. ప్రభు ఒక మాట చెప్పాడంటే, కీర్తన గ్రంథంలో కూడా చెప్తాడు 89లో కూడా. ఏమంటాడంటే, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఏదో నేను తిరిగి తీసుకుని నీకు అబద్ధం ఆడను, నా పెదవులు అబద్ధం రానినాను. దావీదు నీ సంతానం నేను ఈ భూమిని అంతకు ఆకాశం నందుకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా. చదువుతా ఒకసారి 89 కీర్తన. హల్లెలూయా. 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమునందు వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఆమేన్. 33 32 నేను వారి తిరుగుబాటునకు దండముతోను, వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధిలోనే నా ఈ స్వాస్థ్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయట వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసితిని. దావీదుతో నేను అబద్ధం
ఆమేన్. ఒకవేళ మనం ఏమన్నా తిరుగుబాటు చేసినా ఆయన ఆజ్ఞ లోపడిన అనేసంట దండంతో మనల్ని శిక్షిస్తాడు, దెబ్బలతో శిక్షిస్తానంట ఆయన. కానీ మానవుడు కానీ నా కొడుకును అతనికి ఒత్తిగా అర్పించాడు. మనకు సమస్యలు వచ్చినాయి, వేదనలు శోధనలు వచ్చినాయి అంటే మిస్టేక్ ఉందని అబ్రహాంతో ఏం చెప్పాడంటే అక్కడ నా నిబంధన నీతో చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటాడంటే ఆయన 17వ అధ్యాయం అన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నడుచుకున్నప్పుడు ఆయన రక్షణ మనం పొందాము. యేసు నామములో మనము రక్షణ పొందాం, బాప్టిజం తీసుకున్నాం, మనం రిజర్వేషన్ చేయించుకున్నాం. కానీ ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా ఉండాలి. మనం సన్నిధి అంటే చర్చి ఒకటే కాదు, మనం ఎక్కడ ఉన్నా నిందారహితులుగా ఉండాలి. అంటే ఏ విషయంలో కూడా మన మీద తప్పు ఉండదు. చాలా మంది భాష చేస్తారు, తెల్ల చొక్కలో చుక్క పెడితే ఎందుకంట చుక్కని చూస్తారు, తెల్ల చొక్క ఏమన్నట చుక్కుందంట, చుక్కనే చూస్తారు కానీ అందరూ తెల్ల చొక్క పెట్టుకుంటారు. అలాంటి చుక్క మనలో ఉండకుండా ఉండాలి. మరి సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదురు వస్తున్నాయి. మరి ఈ లోకయాత్రలో మరి ఫ్యామిలీని పోషించుకునే విషయంలో అనేకమైన సందర్భాలు మనం తప్పిపోతూ ఉంటాం. ఆ సమయం మనకు కొన్ని ఇబ్బందులు ఎదురు, అనారోగ్యాలు, దురాత్మ సమూహాలను బాధపడటం, పీడించడం, శాశ్వతం. మళ్ళీ ఏం చేయాలి మనం? ప్రభా నేను దేనికైతే పొరపాటు చేశాను, మరి దేని విషయంలో పొరపాటు చేశాను, ప్రభా ప్రార్థన చేయట్లేదా, అదే వాక్యం చదవట్లేదా, ప్రభా నీకు సమయం ఇవ్వట్లేదా, ప్రభా నేను ఆత్మతో నింపబడతలేదా, ప్రభా నా ఇరుగు పొరుగులతో ఎలా ఉన్నాను, నా కుటుంబంలో భర్తతో ఎలా ఉన్నాను, నా భార్యతో ఎలా ఉన్నాను, నా బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నాను, నా స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నాను, నా ఇంటి ఎదురుతో నా ఇంటి పక్కలతో ఎలా మాట్లాడుతున్నాను, నేను జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నాను, ఓనర్కి ఎలా నమ్మకంగా ఉంటున్నాను, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించుకోండి. ఒకవేళ అంచనా ఒకవేళ మీకు దొరకకపోతే ప్రభా నాకే విషయంలో దొరకలేదు కానీ ఆయన ప్రభా నేను నిబంధన చేస్తున్నాను, నేను ఇక నుంచి ఏ పొరపాటు చేయను ప్రభా, నేను కూడా అబ్రహాం వాళ్ళే నిందారహితుడిగా జీవించాలనుకుంటున్నాను. ఈ యెహోవా మారి నన్ను అంటకుండా ప్రభా నా చుట్టూ కంచి వేయండి, నిబంధన చేసుకున్నాను. ఏ విషయం అయితే మనం బాధేస్తుందో ఆ విషయం గురించి మనం నిబంధన చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు కూడా ఏ పొరపాటు చేయాలన్నా ఒక మాట తొందరపడి మాట్లాడినా ఏమంటే మనకు ఆ నిబంధన గుర్తొస్తుంది. నేను ఏదైనా సరే దేవుని దగ్గర నేను ఒక విషయంలో నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ నా ఇష్టానుసారంగా నేను మాట్లాడి నా ఇష్టానుసారంగా అవతలను తునీకరించింది నా స్వనీతిని బట్టి నా సుబుద్ధిని బట్టి ఎవరినైనా నేను తునీకరించినట్టయితే వారి గురించి నేను మాట్లాడినట్టే కొన్ని సందర్భాల్లో నాకు ఏడుపు వచ్చింది. నేను ఆరాధనలో ఉన్నప్పుడు నాకు ఆరాధన ఉన్నప్పుడు గుర్తొస్తుంది, ఆరాధన ఉన్నప్పుడు గుర్తొచ్చింది, నా కన్నీరు వచ్చేసి ఆటోమేటిక్గా. అది నాది అంటారు కదా, అదేదో గొప్ప ఇదని కాదు, నేను ఇంగ్లీష్లో అంటారు ఎమోషనల్. అది ఎమోషనల్తో వచ్చేది కాదు, అది బాధతో వచ్చేది. ఎందుకంటే నేను ఆయనతో నిబంధన చేసుకున్నాను, అబ్బా నన్ను రక్షించావు, నన్ను బ్రతికించావు, పాతాళం పోతుంది మా బిడ్డల్ని, నా భార్యను అందరిని రక్షించావు కాబట్టి నాకు నిత్యజీవం బలం రక్షించే ప్రభా, నేను ఎప్పటికీ తప్పు చేయను, పొరపాటు చేయను అని నిబంధన చేసుకున్నాను. కాబట్టి అట్లాంటి విషయాలు ఏదైనా సరే పొరపాటుగా ఎవరైనా తొలగించిన బాధ నా స్వనీతిని పెట్టి నేను ఎవరైనా బాధ పెడితే కూడా, అతను వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా నేను ఆ మనిషిని బాధ పెడితే, తప్పు చేసేయడం కూడా బాధ పెడితే, ఆ తప్పును చూసి బాధ పెడితే కూడా, కాబట్టి దాని విషయం నేను చాలా బాధపడతాను. వెంటనే ఏమంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తాను. ఆరాధించేటప్పుడు వారిని ప్రార్థన చేసుకునేటప్పుడు నన్ను గుర్తు చేస్తాను దేవుడు నాకు. అందుకే నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తుందంటే, నేను వారిని విడిపించడానికి పోతున్నానని ఒక్కో సందర్భంలో ఆరాధనలో
ప్రార్థనలో ఒక్కోసారి నాకు వారిని విడిపించలేకపోతున్నాను ప్రభా, నాకు కెపాసిటీ సరిపోవట్లేదు ప్రార్థనలో, నాకు ఆ ప్రార్థన శక్తి కాదు. నేను ఇలా కూర్చొని ప్రార్థన చేసి అమెరికాలో ఉన్న స్వస్థత కావాలి ప్రభా, వాడు విడిపించాలి ప్రభా అని దాని గురించి నేను అంటే దాని గురించి వస్తున్నా పేరు ఒట్టటిగా దేనికి ఎమోషనల్ కాదు. ఎందుకంటే నిబంధన చేసుకుంటేనే అలాంటి ఆ తీరైన కన్నీరు పశ్చాత్తాపం వస్తుంది. ఏడ్ చేస్తే పశ్చాత్తాపం కాదు, ఏడ్ చేస్తే నిబంధన కాదు. ఆ నిబంధన చేసుకునే వ్యక్తి ఏ కారణం లేకుండా కన్నీరు పెరగడు, ఏదో కారణం బలమైన కారణం కనిపిస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులను చూసి వాళ్ళ మాటలు బట్టి ఉడుకుబట్టి కోపం వచ్చేసి వద్దనుకుంటే కూడా ఆవేశంలో నాకు వచ్చేస్తుంది. కొన్ని సందర్భంలో ఉచితార్థంగా డిస్టర్బ్ చేస్తారు అనుకోండి. ఆ సమయంలో పైకి కొన్ని మనసులో ఘోరంగా తిప్పుకుంటాను. ఆ బాధ పోగొట్టుకోలేక ఎంతో వేదన పడుతున్న సందర్భంలో దేవుడు మళ్ళా నేను ప్రార్థన చేసినప్పుడు నాకు గుర్తు చేసి వాక్యంగా ఉంది, ఆరాధన చేసినప్పుడు గుర్తు చేస్తున్నప్పుడు అప్పుడు నేను పశ్చాత్తాపమైన ప్రార్థన అనుకుంటా. అప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఆ కన్నీరు. ప్రతి ఒక్కరూ కూడా నిబంధన అనేది కంపల్సరీ అవసరం. సేవ చేయాలి అంటే నిబంధన, సమర్పణ. దేవునితో జీవించాలంటే కూడా నిబంధన, సమర్పణ రెండు. ప్రభు ఎప్పుడు కూడా లోకానుసారమైన వాక్యం ఎక్కడ నాకు బయలుపరచలేదు. లోకానుసారమైన వాక్యం నాకు బయలుపరచలేదు. ఎప్పుడూ బయలుపరచకూడదని నేను కోరుకుంటాను. దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మానుసారమైన విషయాల్లోనే వెళ్తున్నప్పుడు మనకి ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో దాన్ని పొందుకోగలుగుతాం. నేను ఒక పని మీద ఆఫీస్కి వెళ్ళాను అనుకో, మొన్న ఈ మధ్య కూడా వెళ్ళాను. చిన్న మాట చెప్పడానికి, చిన్న మాట ఒక్క నిమిషం ఫోన్ చేశాడు మీకు, లేదా అక్కడ తీసుకెట్టడానికి ఒక 5 నిమిషాలు, 2 రోజులు చూపించుకున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నాకు చాలా డబ్బు ఇవ్వాలి, లక్షల పైన, 1 లక్ష పైన డబ్బులు ఇవ్వాలి. కానీ నేను ఎప్పుడు అడగలను, ఎందుకంటే అతను ఈడనే అతను మాటలో చెప్పేశాడు, అర్థమైపోయింది నాకు ఇది నీ ఈడు అని. నాకు చిన్న సాయమే కదా, మాట సాయం చేస్తారు, దగ్గర పవర్ ఉంది కదా అని వెళ్ళాను. కానీ అతని దగ్గర నేనేం సమాధానం కొనుక్కోలేదు. 2 రోజులు తిరిగాను, వేస్ట్ అయిపోయింది. నేను మళ్ళా వేరే ద్వారా వెళ్ళాను, ఆ పనికి వెళ్ళాను. అయినా సరే పని అయితే మామూలుగా అటెండ్ అయ్యానేమో, కానీ పని పూర్తిగా తర్వాత ప్రభు ఈ పని నువ్వే చేయి ఆయన, ఇన్ని రోజులు ఆగిన వ్యక్తిని ఇక మీద కూడా నేను ఆపుతాను. నేను మళ్ళా నువ్వేమన్నా అవకాశం ఇస్తే నేను ఆపుతాను, అది నేను వెళ్ళను. అది పూర్తిగా నాకు అర్థం అవ్వాలి. నేను వెళ్ళాలంటే నువ్వు పంపిస్తున్నావు, ఒక అర్థమైన రోజే నేను వెళ్తా. నెక్స్ట్ టైం నేను వెళ్ళానంటే నా కారు నా ఇంటికి రావాలి, నా డబ్బు నా ఇంటికి రావాలి అని నేను దాన్ని తోసేసాను. దాని మీద మైండ్ తీసేసాను. నేను ఇలా ఉంటా ఎప్పుడు, నేను ఇలాంటి వాటి మీదే ఇలాగే నేను ఆలోచిస్తాను. దేవుని దగ్గర ప్రతి విషయంలో నాకు ఏ సమస్య అనేది వచ్చినట్టు ఏమంటే నేను నిబంధన చేసుకుంటాను. ఆ నిబంధన నన్ను ఓదార్స్తుంది, ఆ నిబంధన నాకు ఆదరణ కలుగుతుంది. మనుషుల వల్ల ఎప్పుడు నేను ఆదరణ పొందను. ఎందుకంటే మీకు ఇంగ్లీష్లో చాలా విషయాలు. టిపికల్ మైండ్ అంటే ఏం మైండ్ అది? ఏదో టిపికల్ మైండ్ అంటే ఏంటి? అంటే క్షణానికి ఒక ఆలోచన, ఏ మాట పెడితే ఆ మాటలో మనిషి ఉండలేడు. నేనేదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు, కానీ లోకానుసారమైన ఆ ఐడియాస్ ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు. నా పుట్టుకని ఈ రోజు కూడా లోకానుసారమైన ఐడియాలు అప్పుడు ఇచ్చిన నేను తీసుకోలేదు.
నాకు అలవాట్లేదు, అంతగా అవసరపడినా నేను లోకానుసారైన వ్యక్తుల దగ్గర ఇంతవరకు నేను ఐడియా తీసుకోను. ఎవరైనా చెప్పినాక నీకు తింటా ఇటు వదిలేస్తా. ఎందుకంటే అది మాటే కానీ చేతలేదు. చూడండి, అతను నాకు ఎంతో డబ్బులు ఇవ్వాలి, మాట సాయం చేయమంటే కూడా చేయలేదు. అతని చేతిలో పవర్ ఉంది. అందుకే ఈరోజు విషయం కాదు ఇది. నా చిన్నతనం నుంచి కూడా, నా ఊహొచ్చిన కాడి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడలేదు. డబ్బులు పోతే కూడా అట్లా వదిలేసాను. చాలా మంది దగ్గర నేను పనిచేసేటప్పటి నుంచే ఎవరైనా డబ్బులు అడుగుతారు, 2-3 సార్లు అవుతారు, 4 సార్లు నిలబడతారు. కొంతమంది దగ్గర సంవత్సరాల కొడుకు తిరిగిన రోజు కూడా ఉంది. ఎంత కోసం? 150 రూపాయల కోసం 3 సంవత్సరాలు తిరిగా. 250 రూపాయల కోసం 2 సంవత్సరాలు తిరిగిన. అంటే ఆ రోజు కూలి ఎంత? 30 రూపాయలే, 20 రూపాయలు. ఆ రోజు కూలి 20 రూపాయలు, 30 రూపాయలే. అప్పుడు 150 రూపాయలు, 250 రూపాయలు చాలా విలువైనది. 2 సంవత్సరాలు తిరిగినారు 150 రూపాయల కోసం. 250 కోసం 3 సంవత్సరాలు తిరిగినారు. మొన్న అయితే 1,00,000 రూపాయల కోసం 4 ఏళ్ళు తిరిగినారు. హల్లెలూయా. ఇచ్చి అప్పుడు వచ్చిన ఇచ్చి లాస్ట్ 100 నేను ఇంక ఇయ్యలేనబ్బా, నన్ను అడగ మాకు అని అంటున్నాడు. సర్లే ఇచ్చిన వాళ్ళకి చాలే అని చెప్పేసి నేను వదిలేసి. ఎందుకు సార్ వాదిస్తాడు. ఎందుకంటే అతను మైండ్లో ఏముందంట, నాకు ఇవ్వకూడదని ఉంది. నేను వాడితో వాదించిన, అని కొట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా, ఏం చేసినా ఆడెప్పుడు అక్కడేం చెప్తాడు సాక్ష్యము, నా దగ్గర ఏం లేవు సార్, నన్ను కొట్టేస్తే చంపేసుకున్నాయి అని అంటాడు. ఎందుకంటే ఫిక్స్ అయిపోతే ఏముంది, వాడి 1,00,000 రూపాయలు మిగులుతాయి. ఆడ నా వల్ల వాడికి 50,000 మిగులుతాయి. ఇప్పుడు అక్కడ ఆ మాట చెప్పడం వల్ల నేనేం చేశాను, ఆ 50,000 కోసం ఇప్పుడు నీ స్టేషన్కి పోవాలి, మనం కొట్టాలి, ఈ అంతా వాడిని సార్ అనాలి, వీడు సార్ వాడికి నమస్తే, ఈ నమస్తే, ఫోన్ చేసి సార్ కొంచెం రికమెండేషన్ చేయాలి, ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఇక వదిలేసిన ఆ 50,000ని 60,000 80,000 వదిలేసిన. అప్పుడప్పుడు ఊహపడి చెప్తే బాబాయ్ కంటే ఎక్కువ మనం వదిలేసాడు, పోనీ ఎందుకు పోతుంది, బాబాయ్ వదిలేసాడు, మనం వదిలేడు పెద్ద లెక్క. మంచిది ఐడియా. అలాంటి ఐడియాలు మంచి తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే వాటి వల్ల ఏమంటే తొందరపడి కష్టం చేసిన పైసలు కదండి, తొందరపడి ఏమంటే వాడిని వర్రి తురే అని అయినా మాట్లాడచ్చు. అరే నీకు గుర్తులే కదా అని అంటావు, నువ్వు అసలు మనిషివేనా అంటావు, నువ్వు నీతి ముందరుగా, నువ్వు దుర్మార్గుడు కాదా, ఏదో ఒకటి అనాలి. మనం ఆ మాట అనాలని చెప్పేసి 3.5 లక్షల డబ్బులు రావాల్సిన నేను వదిలేసి వెళ్ళిపోయినా. వాడికి కనబడితే మళ్ళీ ఏడ నాతో వాదన పెట్టుకుంటూ వాడే నాకు డబ్బులు ఇవ్వాలి, న్యాయం నా పక్కే ఉంది. కానీ లోకానుసారంగా బలం అడుగుంది, దైవానుసారమైన బలం నాకున్నా ప్రజెంట్ అక్కడ పనికిరాదు. అది సార్ నేను నీతి ముందు నేను చెప్పుకుంటే వాడు డబ్బులు ఇట్లాగా ఒక్కరోజు కూడా నేను ఏమనలేకపోయినా, డబ్బులు ఇరా బాబు, పనిచేసి డబ్బులు ఇరా బాబు అంటే ఇట్లా ఏడుంటే ఎందుకులే వాడితో వాదన అని చెప్పేసి నేను వెళ్ళా. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళిపోయినా. నన్ను పిలుస్తాడు, ఎవరు నాకు తాగని వెళ్ళిపోయినా. కానీ వాడు ఏం చేసిండా, నార్సింగ్ నుంచి పెద్ద గూండాని, ముస్లిమ్స్ గూండాని పంపిస్తే ఫోన్ చేశాడు. ఫోన్లో చెప్పాను, ఏమని చెప్పాను, బాబు తప్పు నాది, ఇది పరిస్థితి, నీకు డబ్బులు రావాలంటే సార్ నేను ఇప్పిస్తాను అంటే నేను అన్నాను, తీసుకోవడం నాకు చేత కాదు, వసూలు చేసుకోవడం నాకు చేత కాదు. నాకు పోలీస్ స్టేషన్ తెలుసు, కోర్టులు తెలుసు, నాకు యూనియన్ ఉంది, ఇన్ని చేయగలుగుతా. కానీ నేను అక్కడికి వస్తే అతను డబ్బులు ఇవ్వాల్సింది పోగా ఏదో ఒకటి ఆవేశపడతాడు, తన బలం చూపించుకోవడానికి. నేను ఎవరు తీసుకురాను, నేను ఒక్కడనే వస్తే కూడా నేను ఎవరు తీసుకురాను. కనీసం అతను అన్నమాటకి ఒక్కడనే నేను ఒరే అనాల్సి వచ్చింది. అతను నేను ఒరే అనాలి సార్, ఒరే అనాలి కాబట్టి నేను అక్కడ రాలేదు సార్. తీసుకొని నా చేత డబ్బులు నేను ఆ ఒరే అన్న మాట అనుకుంటానికి నేను రాలేదు సార్ అన్న. లేదు సుబ్బారావు గారండి, అట్లా కాదండి, ఇట్లా కాదండి, మీరు రావాలి, లేకపోతే అదండి ఇదండి మాకు తెలుసు అండి అన్నాడు. నీ అన్న నా సంగతి నీకు తెలియదు అన్నావు కదా, నా గురించి ఎంక్వైరీ చేసుకో, మొత్తం మినిస్టర్ చేతులు లెక్క చేసుకున్నాను కదా నేను ఒకప్పుడు, ఎంక్వైరీ చేసుకోను. సుబ్బారావు అన్న ఇలా ఎంక్వైరీ చేసానన్నా, నిజమేనన్నా, కానీ నువ్వు వస్తే బాగుండేది కదా, వర్క్ ఆగిపోయింది. వర్క్ నేను ఆపలేదు, వర్క్
చేసేవాళ్ళు చేపించి నేను డబ్బులు వేసి వాడు చేయరా పాపం చేపించేశాను, చేసుకుంటున్నారండి. నువ్వు వస్తే నేను రానండి, నా పరిస్థితి ఇది, నాకు ఒక మాట అనే అవసరం లేదు, నాకు ఆ డబ్బు అవసరం లేదు అని చెప్పేసి కొన్ని దేవుని కార్యాలు వీడియోలు పంపించాను ఆయన. ఈ వీడియోలు చూసి ఇంకా నువ్వు నన్ను రమ్మంటే నేను వస్తా, వెళ్దాం అని చెప్పాను. వీడియోలు పంపిస్తాను. ఈ రోజు కూడా ఫోన్ చేయాలి, 2 సంవత్సరాల పైన అయింది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే దేవుడు నన్ను మార్చుడు, ఆయన మహిమ గురించి చెప్తున్నా, నా నిబంధన గురించి చెప్తున్నా. నేను వరి అంటాను కూడా ఇష్టపడను కదా. లోపల ఉన్నప్పుడు నాకు బాగా కోపం వస్తేనే వాడిని వరి అంట, లేకపోతే ఫ్రెండ్షిప్లో వరి అంటాను. బాగా విపరీతమైన కోపం వస్తే వరి అంట. కొట్లాడికి వెళ్ళను, భయమే వెళ్ళను కాదు, భయం ఉండదు కానీ వెళ్ళను. అదేమో చిరి గాలి ఉంటుంది. నాకు భార్య పిల్లడు, నా ప్రేమ ఉంది, నా బాధ్యత ఉంది, కానీ కొట్లాడగలను. అలాంటి వాడిని సరే మాటలతో కళ్ళతో భయపడేంత దేవుడు నాకు మొదటి నుంచి మాటలతో భయపడతాను. నేను వణుకు పుట్టిస్తాను. అట్లా ఉంటుంది నా ట్రీట్మెంట్. తట్టుకోలేదు. ఇప్పుడు చూడలే, ఇప్పుడు లేవులేయండి, తట్టుకోలేదు అసలు. నేను మాట్లాడుతుంటేనే వణుకు పడి సుబ్బారాముతో మాట్లాడాలంటే అమ్మో, నాకు క్లాస్ ఉత్తర అనిపించేది జనానికి. అట్లా చేసావు. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పబడిందంటే నిబంధన చేసుకుంటే ప్రతి చిన్న విషయాలు కూడా మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. అలాంటి వాటి కోసం మనం వెళ్ళి తప్పు చేస్తున్నాం. ఇంత కష్టపడి కలిసేపటికి మనం నరకం వెళ్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవునికి అవమానం కలిగించే జీవితాలు మనం జీవిస్తున్నాం. మన నిబంధన ఏమైంది? మన జీవితం ఏంటి? దేవునితో కలిసి జీవించాల్సిన జీవితం అంతా ఏమైంది? మన దేవుని సమయం ఎలా, కొట్లాడే సమయం ఎలా, మన దేవుని సమయం ఎలా, మన పనుల సమయం ఎలా, మన బిజినెస్, మన వృత్తికి ఏదో ఒకటి వాటికి సమయం ఎలా. కొంతమంది యాత్రలు చేస్తుంటారు, క్రైస్తవులు కూడా. సమయం అవసరం లేదు, ఆ సమయం దేవుడు ప్రార్థన చేయొద్దంటే నేను ఆ మాట్లాడను, కానీ నాకు సంబంధం లేదు. కానీ ప్రార్థన చేయాలి, నువ్వు ఆ ఫలాన్ని చూస్తావు. బాధ ఉన్నప్పుడు నిబంధన చేసుకోవడం, బాధ తీరుకోగలనే సన్నిధిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవించడం బోల్డ్ మంది ఈ జీవితంలో, ఈ లోకయాత్రలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. బాధ వచ్చినప్పుడే కన్నీరు విడటం, బాధ వచ్చినప్పుడే ఆ నిబంధన చేసుకుంటారు. కొంచెం అంత రిలీజ్ అవ్వగానే కొంచెం అంత ఆ సమయం 2-3 రోజులు పగలే మళ్ళీ ఏ గుర్తొస్తుంది. నిన్న కూడా చెప్పాను, బంధువులు గుర్తొస్తారు, చుట్టాలు గుర్తొస్తారు, ఫ్రెండ్స్ గుర్తొస్తారు, బర్త్డేలు గుర్తొస్తాయి, దినాలు గుర్తొస్తాయి, సావులు గుర్తొస్తాయి, పెళ్లి గుర్తాయి. నేను చెప్తాను, అవసరమైన వాటి దగ్గరికి వెళ్ళండి. నా ఫ్రెండ్స్ నిన్న కూడా చెప్పారు, వాళ్ళు నేను వెళితే కదా నా పెళ్ళికి, నా కుమార్తె పెళ్ళికి, నా కొడుకు పెళ్ళికి వచ్చేదని వెళ్ళకండి. అది చాలా రాంగ్. నేను నా సేవా అనుభవంలో దేవుడు నాతో మాట్లాడి నేను చెప్తాను, కానీ నేనేమి అందరి మీద వద్దాను. ఫ్రెండ్షిప్ కోసం, మొహమాటాల కోసం వెళ్ళకండి. నేను వెళ్తే కదా వాడు వచ్చాడు, మొన్న వాడు నాకు వచ్చాడు కాబట్టి నేను అంత వాడి దేవుడు వెళ్ళి తెలియదేమో, తెలిస్తే వాడు వచ్చేవాడు కాదు. నీకు దేవుడు వీడో తెలుసు, దేవునితో జీవిస్తేనే మన పరలోక రాజ్యం ఉందని తెలుసు. ఇహలోక ముందైనా మనం ఆ ఫలాన్ని చూడాలంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఆ ఫలం చూడాలంటే కూడా మనం ఏం చేయాలంటే దేవుడి నిబంధన ప్రతి క్షణం గుర్తించుకోవాలి. బర్త్డేలకి వెళ్ళొద్దంటలా. ఏ బర్త్డేకి వెళ్ళాలి? నీ రక్త సంబంధం, నీ ఫ్రెండ్స్ కాదు. అవసరం లేదు, ఫ్రెండ్షిప్ అవసరమే, కానీ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. చూడు, అక్కడికి వెళ్తే తల్లి 1 గంట 2-3 గంటలు, నీ ప్రయాణం 1 గంట ఉంటుంది, అడిగిన 2-3 గంటలు. అక్కడ దేవుడు పాటలు పెట్టి ఉద్ధరించేది ఉందా? అల్లర్లు, చిల్లర మాటలు, నవ్వులు, ఇహేతులు, పక్కపక్కలు, సరసోక్తులు. అదే కదా తిమ్మతి బ్రతుకు, సరసోక్తులు. తెలుసు మనకి ఏం మాట్లాడుకుంటామో తెలుసు, ఎలా మాట్లాడుకుంటామో తెలుసు. అది నవ్వుతాలుగా సరదా కదా, సిల్లీ కదా, చిన్న విషయాలు కదా మనం అనుకుంటాం. దేవుడు అన్ని లెక్క రాసుకుంటాడు. వాటిని బట్టి మనకు శ్రమలు వచ్చాయి. శ్రమలని అనుమతించకుండా ఉండటం మంచిదా? ఆ సేవకుడు ఎలా చెబుతాడులే, దేవుడు అని చెప్పలేదుగా. బైబిల్లో రాసి పెట్టాడంటే బైబిల్ ఒక పదాన్ని 10 అర్థాలు తీసి చెప్తాడు. కాబట్టి 2000 సంవత్సరం నుంచి ఇదే బైబిల్ చెప్తున్నారు. తీసుకున్న వారు తీసుకుని దాని మేలు వద్దుకోవచ్చు, తీసుకునే వారికి నాకు సంబంధం ఏం లేదు. ఎక్కడ మనం మేలు, ఎక్కడ మన ఫలాలు లేవంటే కేవలం అంతే సమయం. నేను చెప్తున్నా కదా,
నిన్న కూడా మా మేనకోడలో వాళ్ళ కూతురికి ఓడే ఫంక్షన్ అంటే నేను రాత్రి కూడా ఫోన్ చేసి, నేను మధ్యాహ్నం ఫోన్ చేసి ఏదో రాత్రి బయలుదేరుతుంటే నేను లేని పిన్ని అక్క నేను చాలా దూరం వెళ్ళాను, నేను లేను. మరి ఆ అమ్మాయి నన్ను పెంచి పిల్లలు పంపించాను. పిల్లవాడికి ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్లో ఒకటేమో పొద్దున వెళ్తారు, రాత్రి అయితే 12 రోజులు. ఆ అమ్మాయి అయితే ఒకటి రాదు, అమ్మాయి అయితే ఒకటి రాదు, అది వాళ్ళకు కూడా తెలుసు. అక్కడికి వెళ్ళినా జరిగేది ఏంటిది? ఓనింగ్ ఫంక్షన్తో పాటు ఏం జరుగుతుందంటే డాన్స్. వాళ్ళందరూ పెళ్ళికి పిలిచారు నన్ను, మా అక్క చెల్లెలు కూతురు పెళ్ళికి పిలిచాను. నేను వెళ్ళాలంటే నేను దేవుడితో ఉన్న వీధిని బట్టి దేవుడు నేను అక్కడికి పంపించలేదు. అబ్రహాం విడిపించాడు రాజుల దగ్గర నుంచి, అలాగే అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా దేవుడు నన్ను విడిపించాడు. తర్వాత వీడియోలు పెడతారు వాట్సాప్లో, తెల్లారి ఎవరు పెడతారు? ఈ ఆడవాళ్ళందరూ ఒక పక్క డ్యాన్సులు కట్టను కట్టేసి డెకరేట్ చేసి ఇక సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అటు మగవాళ్ళు తాగుతూ వాళ్ళు చింది వేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో తెల్లారి పెడతారు. నేను అడుగుతా, నన్ను పిలిస్తే ఇవన్నీ మీకు జరుగుతాయా? నన్ను పిలుస్తున్నారు మీరేమో, తెల్లారి అడుగుతా, చూడంగానే అడుగుతా ఫోన్ చేసి, మీరేమో నన్ను పిలుస్తారు. ఈ నా మీద చేయగలుగుతారా మీరు? మీతో అవుతుందా? ఇక నేనన్నా మీతో గొడవ పెట్టుకోవాలా? లేకపోతే అక్కడికి వచ్చి నేను ఒక విలన్ లాగా మళ్ళీ నేను అక్కడి నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళాలి? నేను మీ ఇంటికి వచ్చి ఎవరింటి కాడ పోయి పడుకోవాలి? నాకు వద్దని నాతో ఎవరింటి కాడ పోయి పడుకోవాలి? అడుగుతా తెల్లారి ఫోన్ చేసి. పిలవకపోవడమే మంచిది. మీరు పిలిచి మీరు చెడ్డవాళ్ళు నేను చెడ్డవాళ్ళు పిలవాలి. రాత్రి ఈరోజు ఫంక్షన్ ఈరోజు బుధవారం కదా, ఈరోజు ఫంక్షన్, రేపు వస్తే వీడియో చూపిస్తే మీకు వాట్సాప్ స్టేటస్లో పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, మీకు చూపిస్తే ఎందుకు వెళ్ళలేదు? పనికి మా చిందులు అది వాళ్ళకంటే ఎంజాయ్మెంట్. లేదులే మామయ్య, కొంచెం ఈ రోజులో ట్రెండ్ అట్టే నడుస్తుంది. కాదులే అన్న, ట్రెండ్ అట్టే నడుస్తుంది. మా దగ్గర ట్రెండులు నడవు. ఈరోజు కాదన్నా, మొదటి నుంచి నా దగ్గర ట్రెండులు నడవు. నేను ఏదున్నా ఇంట్లోనే. నువ్వు సినిమా చూసినా, షికారు చేసినా సైలెంట్గా వెళ్ళామో వచ్చాము. లోకంలో ఉన్నప్పుడు కూడా స్నేహితులతో కలిసి ఓవరాక్షన్ చేయటం, ఇవన్నీ మనకు ప్రశ్నించలేదు. అందుకే నేను ఫోన్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేస్తా, నన్ను తెలవకండి మీరు. ఎవరు పిలవలేదు ఈ మధ్యలో, మొత్తం మానేసి. నేనేం బాధపడలేదు. నాకు ప్రయాణంలో టైం వేస్ట్, డబ్బు మనీ వేస్ట్, ఇన్ని వేస్ట్ చేసుకెళ్తే వాళ్ళని చూసి నేను బాధపడతాం. వాళ్ళని ఏదో ఒకటి అనాలి, అనకపోతే నమ్మ సూరుకోదు, ఏదో ఒకటి అంట. వీటన్నిటి వల్ల నా నిబంధన దేవుని పని ఖరాబ్ చేసుకోవడం అవసరమని నేను వెళ్ళను. నేను ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఈ సిస్టాన్ని చెప్తా ఉంటా ఫోన్లో. పాపం తగ్గిన దాన్ని మాత్రం మన అయ్యగారు, నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం, తగ్గింది అయ్యారు. ఇక అయిపోయింది అనుకున్నా, తగ్గడం అయిపోయింది ఇంకా అయ్యగారు లేదు, అమ్మగారు లేదు. ఈ ఫోన్లో ఏముందంటే ఈ సాడీలో మొదలు పెడతారు. అయ్యగారు ఆడికెళ్ళొద్దన్నాడు, ఏడకెళ్ళొద్దన్నాడు, ఏడుకెళ్ళొద్దన్నాడు. నేను చెప్పాను 3 నెలలు వెళ్ళొద్దమ్మా, 3 నెలలు మాత్రం వెళ్ళొద్దు. 3 నెలల తర్వాత నీకు అర్థమైపోద్ది. ఏమర్థమైంది? నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళాలో, ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి ఎందుకు నేను వెళ్తానో నీకు అర్థమైంది. 3 నెలలు మాత్రం ఈ సిస్టమ్ కంపల్సరీగా వాడుకుంటున్నా. ప్రతిరోజు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. ఎంత టైం అయినా ఇస్తాను. అర్ధరాత్రి 2 గంటల ప్రార్థన చేస్తాను, గంటలు ప్రార్థన చేస్తాను. స్వస్థత, విడుదల వచ్చిందా వదిలిపెట్టాను ఆ మనిషికి. చేస్తే 3 నెలలు చేయించుకుంటే తర్వాత అయ్యగారు కండిషన్ పెట్టారు, ప్రార్థన మేము చేయించుకున్నాను. ఇక అంటే అప్పుడు నేను వీళ్ళను దుర్మార్గుడిని, కక్కుపట్టుకుని రాక్షసుని, ఎంత ఎన్నైతే చెడ్డపిల్లలు అన్ని నాకు అంటిస్తారు. మరి మీకు తగ్గిన దాకా మాత్రం దమ్మాన్ని ఉన్నారు. అప్పుడు దేవుళ్ళ కనిపించింది మీకు, ఇప్పుడు దయ్యంలా కనిపించానా? ఎవరు లాసిపోతున్నారు? మీరే లాసిపోతున్నారు. మీరంటే మీరు నన్ను కాదనుకునే నా మాటని వ్యతిరేకించి నన్ను శత్రువులాగా నన్ను ఆల్బమ్ చేసి పెట్టారన్నమాట. నా గురించి ఒక టీవీ చేసి పెట్టారు, ప్రతి ఒక్కరు సీరియల్లో సినిమా చేసి పెడతారు నా గురించి. నేను ఇలాగే ప్రత్యక్షతలు పొందుకుంటానే ఉన్నా, అభిషేకాన్ని పొందుకుంటానే ఉన్నా, నేను ఇలాగే నిలబడ్డాను. కానీ నన్ను ఎవరైతే అలా చూపించారో వారు ఎవరికి మనశ్శాంతి లేదు. నేను శాపాలు పెట్టలేదు, మనశ్శాంతి లేదు వాళ్ళకి. ఆ 3 నెలలు నేను ప్రార్థన చేసి చెప్పు, ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు మంచిగా. ఎప్పుడు అయ్యగారికి ఫోన్ చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలి కుతూహలం. అమ్మో సాయంత్రం వాళ్ళు అయ్యగారు అడుగుతాడు, ఎన్నో చదివారు అడుగుతారు, అయ్యగారు రోజు అడుగుతారు.
ఎన్ని అధ్యాయాలు చదివావు? స్కూల్కి వెళ్ళావా? ఇన్ని చదవాలి. కాలేజీకి వెళ్ళావా? ఇన్ని చదవాలి. ఇంటికి ఉండవా? పొలం పనికి వెళ్ళావా? ఇంకేమైనా సిమెంట్ పనికి వెళ్ళావా? ఉద్యోగం ఎన్ని చదివావు? ఇన్ని కాదు, నాకు ఇన్ని కాదు. అలాగా కండిషన్ పెట్టామండి. ఎందుకు? చచ్చేట కండిషన్ గొప్పవాలి. ఎందుకంటే వాళ్ళు బాధపోవాలంటే మరి ఆ కండిషన్ గొప్పవాలి. తప్ప రైట్ నేను చేసింది. అప్పుడు పూర్వకైతే కరెక్టే కదా, తర్వాత కరెక్ట్ కాదు. అప్పటికైతే కరెక్ట్గా నేను ట్రీట్మెంట్ చేసింది. నేను అంట డాక్టర్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్ ఏ టైం చేసిన టైంకి ప్రత్యేక పరిమాణంలో కూర్చొని టాబ్లెట్ వేసుకుంటారు. మీరు ఇంజక్షన్ చేయించుకుంటారు, హాస్పిటల్కి రమ్మంటే వెళ్తారు. ఏంది ఎంత ఫీజు అయినా కడతారు, ఎంత అడ్మిషన్ ఫీజు అయినా కడతారు. అంటే స్కూల్ కాదు, అది జాయిన్ అవ్వడానికి హాస్పిటల్ ఏమంటుంది ఫీజు ఎంతైనా సరే కడతారు. లక్షలు వేలు ఉన్నోళ్ళు లేనోళ్ళు వెళ్ళాలి. ఎప్పుడు జీవితం వెళ్ళాలి. ఎన్ని ట్యాబ్లెట్ అంటే టైం కాబట్టి ఈ టైం కడిగి ఈ మూడు పని చేయలేదు అంటారు. చచ్చినట్టు చేస్తారు కదా. మరి నేను కూడా అలాగే చెప్తాను. నేనైతే పత్యాలు చెప్పను, కానీ వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ వెళ్ళకూడదు నేను చెప్తాను. ఎన్ని నెలల్లో నువ్వు ఈ ట్రీట్మెంట్ ఎన్ని నెలలో చెప్తాను. అన్ని నెలలు వాడుకుంటారు, అన్ని నెలలు బాగానే ఉంటారు. తర్వాత నేను ఒక దయ్యంలాగా, ఒక రాక్షసులాగా నన్ను చిత్రీకరిస్తున్నాను. నేను మాత్రం ఇలాగ దేవుళ్ళు ఎదుగుతానే ఉన్నాను, దేవుడితో సమాసం చేస్తున్నాను. పాతలు పోతుంటారు, కొత్త వస్తుంటారు, మళ్ళీ పాతలు పోతుంటారు, కొత్తలు వస్తుంటారు. నాకు కూడా కొత్త కొత్త ఉద్యమం వస్తుంది. ఎప్పటికప్పుడు నాకు కూడా ఉద్యమం వస్తుంది. కొత్తలు చేయాలంటే నాకు కూడా ఉద్యమం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు నటుడు నమ్మకం వాళ్ళైతే నమ్మవాలి, సంవత్సరం ఎవరైతే ఈ నిబంధన ఏదైతే దేవుడు చేశాడు, ఏదైతే నీ దాసుడు దేవుడి దాసుడు ఏదైతే మీకు ఆ నిబంధన గురించి ప్రకటించాడో, ఏదైతే మీకు ప్రకటిస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వాలంటే దాంట్లో మీరు ఆ వాక్యం బాగుందా లేదా, అంటే దేవుడు బాగా చెప్తున్నాడా లేదా, లేదా నేను సొంతంగా చెప్తున్నాడా, అది కూడా ఆలోచించుకోండి. ఏది మేలైనది ఏది కీడైనది ఎంచుకొని దాని ప్రకారం మీరు జీవించాలి. ఆ జీవించే విధానంలో కూడా నమ్మండి. విని జీవిస్తున్నామని అర్థం కాదు, కానీ ఆ నమ్మాలి వస్తుంది. నమ్మితేనే దాంట్లో జీవించగలుగుతారు. ఆ పూటకు నమ్మి ఆ పూట చేసేది కాదు. మన జీవితాత్మ విశ్వాసంతోనే నమ్మకంతోనే జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. కొంతమందికి అంతవరకు నిరీక్షించాలని చెప్తారు ప్రభు. హల్లెలూయా. మరి యేసు పరిశుద్ధం ఈ వాక్యంలో ఫలించును. ఆమేన్. ప్రార్థన చేయండి.